ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఆ జాతకుడి యొక్క కెరియర్ని ఏ విధంగా నిర్దేశిస్తాడు, ఆ జాతకుడు ఎటువంటి కెరియర్లో ఉండాలి, ఎలాంటి జాబ్ లేదా బిజినెస్ చేస్తాడు, చేయడం అనేది మంచిది అని సూచిస్తాడు శని అనేది తెలియజేస్తాను. కర్మకారకుడైనటువంటి శని జాతకంలో ఏ రాశిలో ఉంటాడు, ఏ స్థానంలో ఉంటాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క కెరియర్ని మనం డిసైడ్ చేయొచ్చు. అయితే ఎప్పుడైతే శని కెరియర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి తన దశలో ఉంటాడో అప్పుడు ప్రస్ఫుటంగా శని యొక్క రిజల్ట్స్ని కెరీర్ పరంగా జాతకుడు అందుకుంటాడు. కాలపురుష చక్రంలో చూడండి, కుంభము, మకరము, కుంభము ఈ రెండు శని యొక్క స్వస్థానాలు. మకరము కాలపురుష చక్రంలో 10th హౌస్, అలాగే కుంభం 11th హౌస్. వీటికి ఆధిపత్యం వహించిన గ్రహం శని. అందుకే శని కర్మకారకుడు అంటారు. ఒక జాతకుడు ఏ కర్మ ద్వారా తన యొక్క లైఫ్ అంతా కూడా జీవించాలి, ఏ కర్మ తనకి డెస్టినీ అనేది ఇచ్చింది అని తెలియజేస్తాడు శని. ఈ రెండు హౌసెస్ని ఒకసారి గమనించినట్టయితే 10th హౌస్ అనేది కర్మస్థానము, అలాగే రాజ్యస్థానం అని పేరు దానికి. ఒక వ్యక్తి లైమ్ లైట్లోకి రావడము, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ సూచించే స్థానం 10th హౌస్. అందుకే దానికి రాజ్యస్థానము అని పేరు పెట్టారు. అలాగే లాభస్థానం 11th హౌస్. 11th హౌస్ నుంచి ఒక జాతకుడు తన వృత్తి ద్వారా తన యొక్క సాటిస్ఫాక్షన్ పొందడము, తృప్తిని పొందడము, ఇచ్ఛాపూర్తి అంటాం. ఈ విధంగా తను ఏదైతే కోరుకుంటున్నాడో అటువంటి తన ఆశయాలన్నీ కూడా సిద్ధించేటువంటి ఒక వృత్తిలో ఉండడము. అలాగే బిజినెస్ని, మల్టిపుల్ బిజినెసెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు, దాని నుంచి లాభాలు రావడము. అలాగే 11th హౌస్ అనేది పాలిటిక్స్కి సంబంధించినటువంటి హౌస్. అది 5th హౌస్, 11th హౌస్ రెండు కూడా పాలిటిక్స్ని సూచించేటువంటి హౌసెస్. కాబట్టి 11th హౌస్ అనేది పబ్లిక్ ఫిగర్గా ఉండడము, పాలిటిక్స్లో కూడా సెంట్రల్ లెవెల్లో మినిస్టర్గా ఉండడము, ప్రధానమంత్రి, ఇటువంటి స్థితిని కూడా సూచిస్తుంది 11th హౌస్ అనేది. కాబట్టి శని ఇటువంటి రెండు పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తూ ఉంటాడు కాలపురుష చక్రంలో. ఇక్కడ మనకు వచ్చే ఇండికేషన్ ఏంటి అంటే శని ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క వృత్తిని, జీవనాన్ని, ఎటువంటి వృత్తి చేసి ఏ పని చేసి తాను జీవిస్తాడు అని తెలియజేసేటువంటి ప్లానెట్ శని. ముఖ్యంగా శని యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు, శని చేత ప్రభావితమైనటువంటి జైమిని రాశి దశలు నడిచేటప్పుడు, చరదశ, అందులోనూ ముఖ్యంగా మండూక దశ, ఇటువంటి దశలు నడిచేటప్పుడు, శని యొక్క ప్రభావం ఉన్నటువంటి రాశులు నడిచేటప్పుడు, రాశుల యొక్క దశ నడిచేటప్పుడు తప్పకుండా శని చెప్పేటువంటి కెరియర్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జైమిని సిస్టంలో రాశి దశలు ఉంటాయి, గ్రహ దశలు కాదు. అందులోనూ ముఖ్యంగా చాలామందికి పరిచయం ఉన్నటువంటి అంశాలు లగ్నము, చంద్రుడిని యొక్క స్థితి, అక్కడి నుంచి ఫలితాలను చూడడం. అలాగే కారకాంశ లగ్నం కూడా చాలా చాలా ముఖ్యము కెరీర్కి సంబంధించినటువంటి ఫలితాలు చూసే విషయంలో. అయితే కారకాంశ లగ్నం ఎలా కనుక్కోవాలి అంటే ఆత్మకారకుడు నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని D1లో ఆ రాశిని కారకాంశ లగ్నంగా నోట్ చేసుకోవాలి. అయితే ఆత్మకారక గ్రహం ఎవరు? ఒక జాతకంలో అన్నిటికంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్నటువంటి గ్రహం ఆత్మకారక గ్రహం. ఈ విధంగా కారకాంశ లగ్నం చాలా సులువుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక జాతకాన్ని ఓపెన్ చేసి అన్నిటికంటే ఎక్కువ డిగ్రీస్ ఏ ప్లానెట్ ఉంది అని చూసుకుని ఆ గ్రహము, ఉదాహరణకి గురువు అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు, నవాంశలో గురువు ఏ రాశిలో ఉన్నాడు, గురువు నవాంశలో మిథునంలో ఉన్నాడు. కాబట్టి D1లో మిథునాన్ని కారకాంశ లగ్నంగా వేసుకోవాలి. ఈ విధంగా కారకాంశ లగ్నం నోట్ చేసుకుని అక్కడి నుంచి శని యొక్క పొజిషన్ ఇలా కూడా చూసినప్పుడు మనకు కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది, ఆ జాతకుడి కెరియర్ ఎలా ఉంటుంది అని. ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఆస్ట్రాలజర్ని, ఏ వృత్తిలో మా అమ్మాయి లేదా అబ్బాయి వెళ్ళడం మంచిది? అయితే దీన్ని ఇంకొక రకంగా కూడా అడగొచ్చు, చెప్పొచ్చు. అంటే ఏ వృత్తిలో ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా స్థిరపడతారు అనేది డెస్టినీలో ఉంది అని మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ శనికి సంబంధించినటువంటి రాశి దశ, గ్రహ దశ నడుస్తున్నట్టయితే తప్పకుండా ఆ వృత్తిలోకి వాళ్ళు వెళ్తారు. కాబట్టి అందులోనే ఫోకస్ పెట్టడం అనేది మంచిది. ఒకవేళ వేరే రంగంలోకి వెళ్ళాలని ప్రయత్నించినా అందులో నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి వారికి ఏదైతే డెస్టినీలో నిర్దేశించబడిందో శని చేత ఆ వృత్తిలోకి వెళ్తారు. ఈ విధంగా శని యొక్క కంట్రోల్ అనేది కెరియర్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా దశలు నడిచేటప్పుడు అందులోనూ
కేంద్ర స్థానాల్లో ఉండి శని కనుక శశయోగం ఇచ్చినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు శని. చెక్కు చెదరనటువంటి ఫలితాలు చాలా స్ట్రాంగ్గా ఇస్తాడు శని శశయోగంలో ఉన్నప్పుడు తన మహాదశలో. అలాగే ఉపచయ స్థానాల్లో శని యొక్క ప్లేస్మెంట్ చాలా చాలా మంచిది. అంటే 3rd హౌస్, 6th హౌస్, 10th హౌస్, 11th హౌస్, వీటిల్లో శని ప్లేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్గా చూడాలి. అందులోనూ 10th హౌస్లో శని ఉన్నాడు అంటే వారికి వారి వృత్తి ద్వారా ఒక కీర్తి ప్రతిష్టలు కావచ్చు, లైమ్ లైట్లోకి రావడము, ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. 10th హౌస్లో శని ఉండడం అనేది శనికి చాలా మంచి ప్లేస్మెంట్. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, శని వక్రించి ఉన్నాడు, ఉదాహరణకి ఉపచయ స్థానాల్లోనే 3, 6, 10, 11 హౌసెస్లో శని వక్రించి ఉన్నాడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని. వక్రించిన గ్రహం ఎప్పుడు బలంగా ఉంటుంది. అందులోనూ శని కనుక వక్రించినట్టయితే దాని అర్థము మరింతగా కష్టపడి అవరోధాలు దాటుకుని సక్సెస్ని సాధిస్తారు. ఈ విధంగా వక్రించిన శని జాతకంలో ఉండడం అనేది చాలా చాలా మంచిది. దీని గురించి అనవసరంగా అపార్థం చేసుకుని అపోహలకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అలాగే శని ఇచ్చే వృత్తులు చూసినట్టయితే మెయిన్ జాబ్స్, చాలా చిన్న వృత్తుల నుంచి అత్యున్నతమైనటువంటి స్థానాలను కూడా ఇచ్చేటువంటి గ్రహం శని. ఉదాహరణకి కన్స్ట్రక్షన్ లేబర్ వర్కర్స్, మున్సిపాలిటీ స్వీపర్స్, ఇటువంటి వృత్తుల నుంచి దేశ ప్రధాని, ఇటువంటి అత్యున్నతమైనటువంటి పదవులను కూడా ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ శని. సివిల్ సర్వెంట్స్గా రాణించే వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటిల్లో రాణించే వాళ్ళకి కూడా శని బలం కనుక ఉన్నట్టయితే అందులో చాలా మంచి పేరుని తెచ్చుకుంటారు. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఆ వృత్తిలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, గుర్తింపు అనేవి వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా న్యాయానికి, ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఉదాహరణకి శని తులారాశిలో ఉచ్చ పొందుతాడు. తుల అనేది ఒక బ్యాలెన్స్ని సూచించేటువంటి రాశి. అది మంచి చెడు దీని బ్యాలెన్స్ని సూచిస్తుంది తులారాశి. అక్కడ శని కంఫర్టబుల్గా ఉండి ఉచ్చలో ఉంటాడు. అందుకని శని యొక్క బలం వలన కెరియర్లో ఉన్నవాళ్ళు కెరియర్ని చాలా చిన్న స్టేజ్లో స్టార్ట్ చేసినా చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సంపాదించుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు జన్మల్లో కూడా వారు ఒక కృషి చేస్తూ వచ్చారు. వారి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ కూడా ఉంటారు శని యొక్క ప్రభావం వల్ల. అది శని ఇచ్చేటువంటి బ్లెస్సింగ్గా చూడాల్సి ఉంటుంది. అలాగే శనికి ఇంకొక ప్రత్యేకత, శని ఎప్పుడూ కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానాలు ఉంటే మరీ ప్రత్యేకంగా ఫారిన్ ల్యాండ్స్లో ప్రాస్పెరిటీ అనేది ఇస్తాడు, అభివృద్ధి అనేది ఫారిన్ ల్యాండ్స్లో ఇస్తాడు. శని, రాహు, కేతు వీరందరూ కూడా ఫారిన్ ల్యాండ్లో స్టేని, పర్మనెంట్ స్టేని సూచించేటువంటి ప్లానెట్స్. శని రాహుల యుతి కనుక ఆ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే వారు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, సిటిజన్షిప్ మారడము, ఎప్పుడైతే వారు ఫారిన్ ల్యాండ్కి వెళ్తారో వారి యొక్క అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది. వారు స్వదేశంలో ఉన్నంత కాలము వారు ఎప్పుడు కూడా కెరియర్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు తృప్తిని పొందరు. ఆ కాంబినేషన్స్ కూడా నేను చెప్తాను. ఈ విధంగా శని ఒక జాతకుడికి చాలా బలమైనటువంటి కెరియర్ రిలేటెడ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం చూడాల్సి ఉంటుంది. శని యొక్క వృత్తులు ఈ రోజుల్లో కనుక చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా లో లెవెల్ వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, అలాగే పనివాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, బరువులు ఎత్తడం లాంటి పనులు చేసేవాళ్ళు, కార్పెంటర్సు, చెక్కకు సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు, రాళ్లను కొట్టడము లేదా గనుల్ని తవ్వి తీయడం బయటికి వస్తువుల్ని, ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు శని యొక్క ప్రభావం చేత వృత్తుల్లో ఉంటారు. కాయ కష్టాన్ని సూచిస్తాడు శని. అదేవిధంగా శని ఇచ్చేటువంటి చాలా హై క్లాస్ ప్రొఫెషన్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ సర్వెంట్స్గా, సివిల్ సర్వెంట్స్గా పనిచేసి రాణిస్తారు. అలాగే పొలిటీషియన్స్గా చాలా ఉన్నత పదవులను పొందడము, పబ్లిక్ ఇమేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది, తనందరూ అభిమానించేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే శిల్పిగా మంచి పేరు తెచ్చుకోవడము, రాళ్ళని చెక్కి శిల్పాలు చెక్కడము, అదేవిధంగా జైలర్స్గా, జైలు వార్డెన్స్గా రాణించడము, వార్డెన్స్గా, సెక్యూరిటీ పర్సన్స్గా, నైట్ వాచ్మెన్, ఇలాంటి పనులు కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ శని. ఈ విధంగా శని
చాలా రకాల కాయకష్టంతో కూడినటువంటి పనులు ఇస్తాడు. అదేవిధంగా చాలా అత్యున్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనులు కూడా ఇస్తాడు. ఎప్పుడు శని ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన, శని స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే తను చేసే వృత్తిలో బాధ్యత అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కేవలం లగ్జరీస్ ఇచ్చేటువంటి ప్లానెట్ కాదు శని. ఉదాహరణకి ఒక దేశ ప్రధాని అంటే అది ఏదో ఒక అలంకారం కాదు, అదొక బాధ్యతతో కూడినటువంటి పదవి. అది ఒక మినిస్టర్, అక్కడ మనం ఫస్ట్ గుర్తొచ్చేది బాధ్యత, అంతే తప్ప వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేదా లగ్జరీస్ కాదు. అదే ఇంకొక ఫిల్మ్ స్టార్ చూడండి, లేదా బిజినెస్ మ్యాన్, వాళ్ళకి అక్కడ లగ్జరీ అనేది ప్రామినెంట్గా కనపడుతుంది. వారికి సమాజ హితము, పరోపకారము, త్యాగనిరతి ఇవన్నీ సెకండరీ. ధనార్జన అనేది వాళ్ళకి ప్రైమరీ ఉంటుంది బిజినెస్ పర్సన్స్కి. అలాగే కళాకారులకి తమ కళలో రాణించడము, అందులో గుర్తింపు తెచ్చుకోవడము, అందరిలో ప్రశంసలు పొందడము, ఇది ప్రధానంగా ఉంటుంది. అయితే శని ఎప్పుడైతే కెరీర్ ఇస్తాడో బాధ్యత వాళ్ళకి ప్రధానంగా ఉంటుంది. ఇతరుల కోసం తాను సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశము, దానికి సంబంధించినటువంటి కెరియర్లో ఉండడము, ఇది శని ఇచ్చేటువంటి కెరియర్స్. శని స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే అతని వల్ల ఆర్గనైజేషన్కి చాలా మంచి పేరు వస్తుంది. సిన్సియర్గా ఉంటారు, చాలా హానెస్ట్గా ఉంటారు, కష్టపడి పని చేస్తారు. ఇతరుల పని కూడా వీళ్ళు చేస్తారు అవసరమైనప్పుడు. ఎవరన్నా వెకేషన్ మీద వెళ్తున్నారు, వాళ్ళ పని కూడా వీళ్ళు చేస్తారు, ఏమీ ఆశించకుండా. ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తాడు శని వృత్తిపరంగా. అయితే ఇందాక చెప్పినట్టు శశయోగంలో కనుక్కున్నట్టయితే శని చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ హౌస్లో ఉన్నాడు అనేదాన్ని బట్టి. శశయోగము అంటే పంచమహాపురుష యోగాల్లో శని ఇచ్చేటువంటి యోగం శశయోగం. లగ్నం నుంచి కేంద్రంలో శని ఉండాలి, అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి 4 శని ఉచ్చలో ఉంటాడు, అది శశయోగాన్ని ఇస్తుంది. ఈ విధంగా శశయోగంలో ఉన్న శని 4th హౌస్లో ఉన్న, 7th హౌస్లో ఉన్న, 10th హౌస్లో ఉన్న అద్భుతమైనటువంటి కెరీర్ రిజల్ట్స్ అనేది ఇస్తాడు. అంటే వారు ఏదో జాబ్ చేయడము, డబ్బు సంపాదించడము, ఫ్యామిలీని పోషించడము అనే స్థాయిలో ఉండదు, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు, సమాజ హితం కోరే వ్యక్తులుగా ఉంటారు, సమాజంలో వారి వల్ల కొంత మేలు జరుగుతుంది. ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చేవాడు శని. మిగతా ఏ ప్లానెట్కి ఈ ప్రాపర్టీ ఉండదు, ఒక్క శని మాత్రమే ఇవన్నీ కూడా చేయగలడు. శని అంటేనే కష్టజీవి, కష్టంతో తన యొక్క కెరీర్ని తానే మలుచుకుని జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకొస్తాడు శని ఆ జాతకుని. అయితే ఒక్కొక్క హౌస్లో ఉన్నప్పుడు శని ఒక్కొక్క రకమైనటువంటి కెరియర్ని ఇండికేట్ చేస్తాడు. ఉదాహరణకి లగ్నంలో శని స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే వారు ఎప్పుడు కూడా కొంత గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయడము, పాలిటిక్స్లో ఎక్కువగా కృషి చేయడం లాంటివి చేస్తుంటారు. అది వారి కరెక్ట్ ప్రొఫెషన్ అవుతుంది. అది ఏ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండొచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉండొచ్చు, దేశం స్థాయిలో ఉండొచ్చు, వారు పబ్లిక్ లైఫ్తో ముడిపడి ఉంటుంది వారి యొక్క కెరియర్. అలాగే ఎప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, దానికి సంబంధించిన సంస్థల్లో పనిచేయడము, సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన సంస్థల్లో పనిచేయడం, ఇటువంటి వృత్తుల్లో ఉంటారు లగ్నంలో ఉన్నటువంటి శని వలన. అలాగే 2nd హౌస్లో శని ఉన్నట్టయితే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, లెండింగ్ అంటే మనీ లెండ్ చేయడము, వడ్డీ వ్యాపారము, ఇలాంటి వాటిల్లో కూడా బాగా రాణించడానికి సహాయపడతాడు శని. 3rd హౌస్లో ఉన్నటువంటి శని ఈవెంట్ మేనేజర్స్గా ఏదన్నా ఒక ఫంక్షన్ ఉంటే ఆర్గనైజ్ చేయడము, దాన్ని సక్సెస్ చేయడము, అదేవిధంగా మీడియాలో రాణించడము, అందులో కూడా మీడియాలో కూడా వారు ఒక మంచి న్యూస్ రైటర్గా కావచ్చు, కీలకమైన అంశాల గురించి చర్చించడము, ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉంటారు శని వలన. ట్రావెల్ ఏజెంట్స్గా ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్లో రాణించడము, ఇవన్నీ చేస్తాడు శని. అయితే చాలామంది అడిగేది, నాకు బిజినెస్ అనేది ఉందా డెస్టినీలో, జాబ్ అనేది ఉందా? ఎప్పుడు కూడా 6th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు జాబ్లో రాణిస్తారు. 6th హౌస్ అనేది సర్వీస్కి సంబంధించిన హౌస్. 5th హౌస్ స్ట్రాంగ్గా ఉండి 10th హౌస్తో రిలేషన్ ఉంటే బిజినెస్లో రాణిస్తారు. 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండి 10th హౌస్తో రిలేషన్ ఉంటే వాళ్ళు జాబ్లో రాణిస్తారు. అలాగే శని కూడా అటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు చాలా మంచి వృత్తి లేదా బిజినెస్ అనేది ఇస్తాడు. ఇక 4th హౌస్లో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా విదేశాల్లో అదృష్టాన్ని ఇస్తాడు. వాళ్ళు పుట్టిన దేశంలో ఉన్నంతకాలం వారి జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైతే వారు విదేశాలకు వెళ్తారో అక్కడ వాళ్ళ యొక్క అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ విదేశానికి వెళ్ళకపోయినా తాము పుట్టిన ఊరి నుంచి చాలా దూరంగా ఉన్నటువంటి ఊరికి, సపోజ్ ఆంధ్రాలో జన్మించినట్టయితే నార్త్ ఇండియాలో ఢిల్లీ దగ్గర ఇంకా పైన అటువంటి ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ యొక్క
ప్రాస్పెరిటీ ఉంటుంది, వారి యొక్క అదృష్టం అక్కడ ఉంటుంది. 5th హౌస్లో ఉన్నటువంటి శని, ఎప్పుడు కూడా 5th హౌస్లో శని ఉన్నాడు అంటే వారు జాబ్కి ఎక్కువగా స్టిక్ అవ్వకూడదు, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడము, ఫ్రీలాన్సర్గా ఉండడము. 5th హౌస్ అనేది ఇండిపెండెంట్ వ్యూస్ని తెలియజేసేటువంటి స్థానం. అది స్వతంత్ర భావాల్ని, స్వతంత్ర వ్యక్తిత్వము, ఇలాంటి వాటిని సూచించే స్థానం 5th హౌస్. అందులో శని బలంగా ఉన్నట్టయితే వారు ఒకవేళ జాబ్లో ఉన్నా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ తమకి ఇష్టమైనటువంటి వ్యాపారాన్ని చేసుకుంటారు. అలాగే పాలిటిక్స్లో రాణిస్తారు. ఒక మినిస్టర్ పదవి అనేది వస్తుంది శని 5th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. 6th హౌస్లో శని ఎప్పుడూ కూడా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సహాయపడతారు 6th హౌస్లో ఉన్నటువంటి శని. ఎందుకంటే సేవకా వృత్తిలో చాలా బాగా రాణిస్తారు. సర్వీస్ ఓరియంటెడ్ కెరియర్, ఒక చిన్న స్థాయిలో జాయిన్ అయినా ఆ కంపెనీకి సీఈఓగా రిటైర్ అవ్వడము, ఇటువంటి ఫలితాన్ని ఇస్తాడు శని. 7th హౌస్లో ఉన్న శని ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, కన్సల్టెన్సీ, ఫారిన్ రిలేటెడ్ కన్సల్టెన్సీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్కి సంబంధించిన బిజినెస్, ఇలాంటి వాటిలో బాగా కెరియర్ని ఇస్తాడు. 8th హౌస్లో ఉన్నటువంటి శని మైనింగ్కి సంబంధించిన వృత్తులు, వెలికి తీయడము అంటాం, మైనింగ్కి సంబంధించినటువంటి వృత్తులు కావచ్చు, ఆకల్ట్ సబ్జెక్ట్స్, ఆస్ట్రాలజీ, ఇలాంటి వాటిలో రాణించడము, రీసెర్చ్లో రాణించడము, ఇలాంటి వాటిలో కెరియర్ని చాలా స్థిరంగా ఇస్తాడు శని. 9th హౌస్లో ఉన్నటువంటి శని ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఈ విధంగా ఎప్పుడూ కూడా వేరే కల్చర్కి సంబంధించినటువంటి దేశాలతో సంబంధాలు, బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా అటువంటి దేశాలతో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇలాంటివి ఇస్తాడు. ఎప్పుడు కూడా వారు ఉన్న దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు, లేదా తాను పుట్టిన ఊరి నుంచి చాలా దూరంగా వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. 10th హౌస్లో ఉన్నటువంటి శని, ఇది శనికి చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. ఇది 10th హౌస్లో ఉన్నటువంటి శని, శనికి ఏ లార్డ్షిప్ ఉంది, ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఉదాహరణకి కుజుడు, కేతువు, ఇటువంటి ప్లానెట్స్తో శని 10th హౌస్లో ఉంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ కెరియర్ అంటే ఇంజనీర్స్గా చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి శని హెల్ప్ చేస్తాడు. 11th హౌస్లో ఉన్నటువంటి శని బిజినెస్ ఎక్స్పాన్షన్, చిన్న బిజినెస్ పెట్టినా అది చాలా పెద్ద స్థాయికి ఎదగడము, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత 2-3 రకాల బిజినెస్ స్టార్ట్ చేసి అందులో కూడా సక్సెస్ అవ్వడం, ఇటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శని 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇక 12th హౌస్లో ఉన్నటువంటి శని, 12th హౌస్ అనేది హాస్పిటల్స్ను సూచిస్తుంది. అసైలమ్స్ అంటే శరణాలయాలు, హాస్పిటల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, జైల్స్, ఇలాంటి వాటిని సూచిస్తుంది. 12th హౌస్లో ఉన్న శని ప్రొఫెషన్ రిలేటెడ్గా స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యి అందులో పనిచేయడము, ఒక్కొక్కసారి వాలంటరీగా పనిచేయడం. కొంతమంది చూడండి రిటైర్ అయిన తర్వాత అటువంటి ఆర్గనైజేషన్లో ఏమాత్రం జీతం కూడా ఆశించకుండా వాలంటరీగా పనిచేస్తూ ఉంటారు, అటువంటి వృత్తులను సూచిస్తాడు. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పనిచేయడము, హాస్టల్ వార్డెన్గా ఉండడము, జైలర్గా పనిచేయడము, హాస్పిటల్స్లో పనిచేయడము, ఇటువంటి వృత్తుల్లో ఆ జాతకుడికి ఉన్నతిని ఇస్తాడు, అందులో సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తాడు శని. ఈ విధంగా శని మహాదశ కనుక నడుస్తుంది అంటే శని ఎటువంటి వృత్తుల్లో ఆ జాతకుడికి ఫ్యూచర్ని ఇస్తాడో అని కొంతవరకు మనం అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా మంచిది. ఈ విధంగా మనకి ఏదైతే డెస్టినీలో చెప్పబడిందో అదే వృత్తిలోకి వెళ్ళినట్టయితే స్టార్టింగ్ నుంచి కూడా ఒక రకమైనటువంటి కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. అలా కాకుండా వేరే వృత్తిలోకి వెళ్ళినా డెస్టినీ నిర్దేశించినటువంటి వృత్తిలోకి ఎలాగో వస్తారు కాబట్టి ఆ ఫ్రిక్షన్ లేకుండా శనిచ్చేటువంటి వృత్తి ఏంటి అని ఒక క్లారిటీ తెచ్చుకుని దానికి అనుగుణంగా తన కెరీర్ని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.